కి తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం చేసిన ఆ తప్పును సరిదిద్దుకోవడానికి అఖిలపక్ష కమిటీగా మనం ఒక సూచన ఇస్తున్నాం ప్రభుత్వానికి. మీరు ఎలాగో మదనపల్లి జిల్లాగా పెట్టేసి అటువైపు రాజంపేటను కడపలో కలిపేసి రైల్వే కోడును తిరుపతిలో కలిపేసి తర్వాత ఇక్కడ రాయచోటును మాత్రం ఏకాకి చేసి జిల్లా కేంద్రంగా 3.5 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ రాయచోటి ఈరోజు ఏమీ లేకుండా కలెక్టరేట్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఇతర 70 రకాల ఆఫీసులు కానీ లేకుండా రాత్రికి రాత్రే తరలించుకు వెళ్ళిన మన ప్రభుత్వం దాన్ని రాయచోటి జరిగిన ఈ తీరని అన్యాయం పైన దాన్ని ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వమే పూడ్చాలా జరిగిన అన్యాయం అని చెప్పేసి మనం ఒక సూచన చేస్తున్నాం. అదేంటంటే రాయచోటి కేంద్రంగా ఇప్పుడు మదనపల్లి వాళ్ళు మా వద్ద మదనపల్లికు మనకు చాలా 70-80 కిలోమీటర్ల దూరము మనం పోవాల్సి వస్తుంది. ఇటువైపు రాజంపేటకు పోవాలన్నా కుదరదు. ఇదన్నీ కూడా అయిపోయిన మ్యాటర్, గడిచిపోయిన మ్యాటర్ మేము అనుకుంటున్నాం. అందుకోసం ప్రత్యేకంగా ఎప్పటికైనా కూడా రాయచోటి కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్తో మేము ముందుకు వస్తున్నాం. రాయచోటి జిల్లా ఒకటే ఎట్లా అవుతుంది అనే చాలామందికి ఒక అనుమానము, డౌట్ ఉంటుంది. కాబట్టి అందుకోసం మేము ఒక ప్రతిపాదన చేశాం. అదేంటంటే రాయచోటి కేంద్రంగా 14 మండలాలు ఉన్నాయి. ఒకవైపు కడప జిల్లాలో చక్రాయపేట, వీరపల్లి, సుండుపల్లి ఇవి 3, తర్వాత లక్కిరెడ్డిపల్లి అవి మామూలుగా రాయచోటి. తర్వాత ఇటువైపు మదనపల్లి జిల్లాగా పేరు చెప్తున్నామంటే కలకడ, కేవీపల్లి, గుర్రంకొండ, పెద్దమండం ఈ 4 మండలాలు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో రాయచోటికి ఉన్నాయి. అదేవిధంగా నంబరపులుకుంట అంటే అనంతపురం జిల్లాలో ఈ విధంగా 3 జిల్లాలను చివరిలో ఉండే మండలాలు మనకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 14 మండలాలతో రాయచోటి జిల్లా ప్రత్యేకంగా ఈ అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చిన్న జిల్లా అనే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దాదాపుగా 8 లక్షల జనాభా ఇక్కడ ఉంది. 8 లక్షల జనాభాతో ఇక్కడ ఈ జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇంతకంటే చిన్న జిల్లా కూడా ఉంది. కేవలం 7 మండలాలతో, అది రంపచోడవరం, పోలవరం జిల్లాగా దాన్ని నామకరణం చేశారు. కేవలం 7 మండలాలతో అక్కడ జిల్లా అయింది. కాబట్టి అది ఒకవేళ గిరిజన జిల్లా అయినప్పటికీ గిరిజనుల కంటే కూడా అధ్వాన్నమైన పరిస్థితులు మనకు ఇక్కడ ఉన్నాయి. మన రాయచోటి చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి కుటుంబము కూడా గల్ఫ్కి వెళ్ళి జీవనం సాగిస్తే తప్ప ఇక్కడ బతకలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి గిరిజనుల కంటే అన్యాయంగా మనము ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దుకోవడానికి ఎప్పటికైనా మనం ప్రత్యేక కాపురం చేయాల్సిందే. రాయచోటి ప్రత్యేక జిల్లా కాక తప్పదు. ఇప్పుడు కాకపోతే 2 సంవత్సరాలకు కానీ ఎప్పుడైనా సరే మనం డిమాండ్ అయితే ఈ రోజు నుంచి మనము మొదలు పెడుతున్నాం. అదేంటంటే రాయచోటి కేంద్రంగా ఏమేమి ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని ఒక ప్రజలకు అర్థం కావడానికి ఒక మ్యాప్ను, రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ప్రిపేర్ చేశాం. ఆ చిత్రపటాన్ని ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం. ఇది ప్రజల్లోకి విపరీతంగా మనం తీసుకెళ్లి బాగా ప్రచారం చేసిన తర్వాత ఉద్యమాన్ని భారీ స్థాయిలో తీసుకొచ్చి ప్రభుత్వం యొక్క దృష్టిని రాయచోటి వైపు మళ్ళేటట్లుగా మన అందరం కలిసి చేస్తే మనం విజయం ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా సంవత్సరానికి 2 ఏళ్లకైనా సరే మన గురించి ఆలోచిస్తారని చెప్పేసి ఈ ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా రాయచోటి జిల్లా ఇప్పుడు నేను చెప్పిన మండలాలు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, ఆ పాజిబిలిటీ ఏంది అనే దానిపైన చిత్రపటాన్ని ఓపెన్ చేస్తాం. దీనిని ఓపెన్ చేయడానికి మనకు ముఖ్య అతిథిగా ఇక్కడ 2nd క్లాస్ మేజిస్ట్రేట్గా పనిచేసినటువంటి రెడ్డి కుమార్ సార్ ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మనకు రాజకీయాలకు దూరం, మనం నాన్ పొలిటికల్గా మనం చేస్తున్నాం. రాజకీయ నాయకులు అందరూ మద్దతు ఇవ్వచ్చు మనకు, కానీ రాజకీయ నాయకులు మనం ముందర పెట్టుకుంటే కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాన్ పొలిటికల్గా మనము ఉండడం కోసం రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి రెడ్డి కుమార్ సారు ఈ చిత్రపటాన్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మరియు విశ్రాంత ఉద్యోగుల ప్రధాన కార్యదర్శిగా కూడా సార్ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరింతగా కృషి చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. చెప్పట్లు. ఇక్కడ జనికి పట్టుకోండి. రాయచోటి కేంద్రంగా
చిన్నమండం ఇవన్నీ మన రాయచోటి కాన్స్టిట్యున్సీ కాబట్టి దూరంకొండ వాటి గురించి చెప్పదలుచుకుంటే గుర్రంకొండ కేవలం 40 కిలోమీటర్ల దూరంలో రాయచోటి ఉంది. అదేవిధంగా చక్రాపేట చూస్తే మీరు చక్రాపేట కేవలం 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా ఎన్పి కుంట, ఇది అనంతపురం జిల్లాలో ఉన్న ఎన్పి కుంట కేవలం 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా సుండుపల్లి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. దూరం నుండి చెప్తున్నాను, దగ్గర నుండి అన్ని ఎట్లా దగ్గర ఉన్నాయి. కేవీపల్లి కేవలం 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవీపల్లి, కలకడ, గుర్రంకొండ, పెద్దమన్యం ఇవి చిత్తూరు జిల్లాకు సంబంధించిన, అంటే మదనపల్లి జిల్లాకు సంబంధించిన. అదేవిధంగా నంబర్కూలకు అంటే అనంతపురం జిల్లాకు సంబంధించిన మండల, ఇవన్నీ కూడా కేవలం 40 కిలోమీటర్ల దూరం, మ్యాక్సిమం అంటే 40 కిలోమీటర్ల దూరంలో రాయచోటి 40 కిలోమీటర్ల మధ్యలోనే ఇవి మండలాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా మనం ప్రత్యేకంగా ఒకటి గమనించవచ్చు. శేషాచల అడవులకు ఇటువైపు శేషాచల అడవులు ఉన్నాయి. తూర్పు పైన వేంపల్లి నుంచి అంటే చక్రాపేట నుంచి మన జిల్లా అంతం మనం ఎప్పుడైతే కోరుకుంటున్నామో ఆ ప్రాంతం వరకు కూడా శేషాచల అటవీ ప్రాంతం. భౌగోళికంగా కూడా ఈ మండలాలన్నీ కూడా రాయచోటి కేంద్రంగా ఉండేదానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ ముందు మనం తెలుసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళినామంటే భారీ ఎత్తున ఈ డిమాండ్ బలపడుతుంది. ఎప్పటికైనా కూడా మనకు మదనపల్లిని నమ్ముకో, ఎట్లాగో గవర్నమెంట్ డిసైడ్ చేసేసింది, ఇంకా వంకర టెంకర్లో మనకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి 80-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. రాయచోటిని ప్రత్యేకంగా ఈ విధంగా డిమాండ్తో మనం ముందుకు తీసుకెళ్తే విజయవంతం ఖచ్చితంగా అవుతామని చెప్పేసి మనము భావించాలి. ప్రజలకు కూడా మనము తీసుకెళ్లాలని చెప్పేసి సాధించుకుందాం రాయచోటి జిల్లాను, సాధించుకుందాం రాయచోటి జిల్లాను. 14 మండలాల కేంద్రంగా ఉన్న రాయచోటి జిల్లాను, 14 మండలాల కేంద్రంగా ఉన్న రాయచోటి జిల్లాను, 14 మండలాలుగా ఉన్న రాయచోటి జిల్లా కేంద్రాన్ని, 14 మండలాల కేంద్రాలుగా ఉన్న రాయచోటి జిల్లాను. కాబట్టి ఈ సమావేశాన్ని ఉద్దేశించి దయచేసి అందరూ వరుసగా కుర్చీలో కూర్చుంటే రిటైర్డ్ జడ్జ్ రెడ్డి కుమార్ సార్ మాట్లాడతారు. ఇక్కడ బాగా అన్నం పెట్టి తినేటప్పుడు ఈ యొక్క పళ్ళాన్ని తీసుకుపోయి వేరే స్థలంలో పెట్టారు. ఆ యొక్క పళ్ళాన్ని తీసుకుపోయి వేరే స్థలంలో పెట్టి ఇక్కడ ఉండే వ్యక్తులు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దీనివల్ల నష్టం ఏమవుతుంది, నష్టం ఎంత వస్తుంది, అది ఎన్నే ఆలోచించకుండా రాత్రికి రాత్రే మార్చేశారు. ఒకవైపు లాభం చూపించినంత మాత్రం ఒకవైపు నష్టం చేయడము భావ్యం కాదు. నష్టం చేయకుండా ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా కాక ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 1 నెల ముందే నోటిఫికేషన్ ఇచ్చి ఆ యొక్క ప్రజాభిప్రాయం తీసుకుని తర్వాతనే చేయాలా. రాయచోటిని జిల్లా తీసేస్తామని ఎవరికి తెలియదు. ఒక రోజు ముందు రాత్రి మాత్రమే వాళ్ళకైతే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. టెక్నికల్ డిఫికల్ట్స్ చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు తీసేసుకొని దీన్ని తీసుకుని రాజంపేట ఎంపీ కాన్స్టిట్యూషన్ 3 ముక్కలు చేశారు. కోడూరు ఒకటి, కోడూరు పోయి తిరుపతికి, దానిపై ఇటు మొక్క 3 ముక్కలు చేసేశారు. ముక్కలు చేసేసిన దానివల్ల మనం కోరుకునేది ఏమంటే, నాయన ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఎస్పీ ఆఫీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసేయాల్సిన అవసరం లే. నీకు మళ్ళీ ఇప్పుడు మనపల్లో పెట్టాలంటే ఆఫీసులో లేబట్ట, ఆడ పెట్టుకోవాలంటే ఎంతో కొన్ని కోట్ల ఖర్చు అవుతాయి. మనం ఇక్కడ కోట్ల ఖర్చు అవసరం లేదు. కాబట్టి మనకు జిల్లా అనేది ముఖ్యంగా కావాల్సిందే. దీన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మనం ప్రపోజ్ చేసిన 14 మండలాలు ముమ్మడిగా చేసి రాయచోటి జిల్లానిగా కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిందని మీ అందరికీ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నిర్వహిస్తున్నాం. ఎంతో అనుభవజ్ఞుడు, 40 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేయడం అనేటటువంటిది రాయచోటి ప్రజానీకానికే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నివసించేటటువంటి అందరికీ కూడా ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి మనస్తాపానికి గురి చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావడానికి అమరావతి సెంటిమెంటే ప్రధానమైనటువంటి కారణం. అమరావతిని ఏ విధంగా అయితే గత ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని అక్కడ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా మద్దతు ఇస్తూ
ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు తిరిగి పరిపాలనలోకి వచ్చేంత వరకు కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం అనేది ఆయన మర్చిపోయినట్లున్నారు. ఆ సెంటిమెంట్ అనేది ప్రజల మనోభావాలు ఏ విధంగా ఒక రాజకీయ నాయకుని యొక్క శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తాయి అనే దానికి అమరావతి ఉద్యమం ఒక ప్రధానమైనటువంటి అంశం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్లున్నారు. ఎంతో అనుభవజ్ఞుడిగా ఉండి లో అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మదనపల్లె జిల్లా మదనపల్లె కేంద్రంగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. మరి ఏమి జరిగినాదో 2-3 రోజుల్లోనే ఏ బలమైన శక్తి అతని యొక్క మనసును మార్చినాదో తెలియదు, కానీ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా వారు పైకి చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, రెవెన్యూ శాఖ మంత్రి తగ్గినటువంటి మంత్రులందరూ కూడా మేధావులందరూగా పరిగణించి ఆ మంత్రులు చెప్తున్నారు. రాజంపేట వాళ్ళు రాయచోట్లకి రామన్నారు, కోడూరు వాళ్ళు రాయచోట్లకి రామన్నారు. మరి రాయచోటి వాళ్ళం మదనపల్లి జిల్లాలోకి పోదామనేసి ఏమన్నా మేమేమన్నా ఇచ్చినామా, కన్సెప్ట్ ఇచ్చినామా? మరి ఆ మంత్రులకు ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు లేదో ఏమో మరి అర్థం కానటువంటి పరిస్థితి. కనీసం మనం చూస్తే 27వ తారీఖున నవంబర్ ఇచ్చినటువంటి దాంట్లో నోటిఫికేషన్లో సిద్ధవటం, ఒంటిమిట్ట ఆ 2 మండలాలను రాజంపేటలో కలిపితే దానికి ఆ ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించడం జరిగింది. అదేవిధంగా గూడూరును నెల్లూరులో కలిపేదానికి గూడూరు ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. మన అన్నమయ్యలో ఉండేటటువంటి కొన్ని మండలాలను పీలేరులో కలిపేదానికి, రెవెన్యూ డివిజన్లో కలిపేదానికి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని ఒంటిమిట్ట, సిద్ధవటం వాళ్ళు మేము కడప మాకు దగ్గర, రాయచోటి దూరం అవుతుంది కాబట్టి రాజంపేటలో మమ్మల్ని వద్దు కడపలో కలపమన్నారు. గూడూరులో వాళ్ళు నెల్లూరులో కలపమన్నారు. అన్నమయ్యలో కొన్ని మండలాలు పీలేరులో కలపమన్నారు. ఆ నోటిఫికేషన్ల ఆధారంగా చేసుకొని సిద్ధవటం, ఒంటిమిట్ట నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని నోటిఫికేషన్ తీసుకొని నెల్లూరులో కలపడం, అన్నమయ్యకు సంబంధించిన దానికి లేకనే జిల్లా అనలేదు. మీరు నోటిఫికేషన్లో చూడండి, మదనపల్లె జిల్లా అన్నమయ్య కేంద్రం అనే ఉంటుంది. దాన్ని అనుకోకుండా వీళ్ళు అన్నమయ్య జిల్లా అని దానికి నామకరణం చేసి మదనపల్లి సెంటర్గా మదనపల్లిలో కలపడం అనేది ఎంత బాధాకరమో. ఇక్కడుండే ప్రజల యొక్క మనోభావాలతో ముఖ్యమంత్రి గారు ఆటలాడుకోవడం మంచిది కాదు. చెప్పినటువంటి మాటలను మీరు కట్టుబడి ఉండకుండా 10 మంది అంటున్నారు మీరు మాట మీద నిలబడరు అని. కానీ ఈరోజు ఎంతో మంది ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారు. ₹1,00,000 ఉండేటటువంటి ప్లేస్ 10 లక్షలకు పోయింది. ఎన్నో రకాల అపార్ట్మెంట్స్ ఈ రోజు దాదాపు 20 అపార్ట్మెంట్లు రాయచోటి పట్టణంగా స్టార్ట్ అయినారు. రాయచోటి జిల్లా సాధన సమితి రాయచోటి నుంచి ప్రారంభమవుతుంది. ఇదే మీకు అసనిపాతంగా మారుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు మీ మీద ఉండేటటువంటి నమ్మకంతో, ప్రేమతో, అభిమానంతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈరోజు మా రాయచోటి సాధన సమితి తయారు చేసినటువంటి నమూనా చిత్రం మాకు 14 మండలాలతో 8 లక్షల జనాభాతో మా రాయచోటి మీరంటే అభిమానం, ప్రేమ ఎప్పటికి కూడా ఉండేటట్లుగా మేము చూపిస్తాం. దయచేసి దీన్ని చరిత్రలో కూడా ఏది కూడా ఇచ్చినటువంటి దాన్ని అట్లనే ఉంచి ప్రత్యామ్నాయంగా ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేయడం అనేది మీ కాలంలో, ఇంత అనుభవం కలిగినటువంటి మీ సారథ్యంలో ఈ విధంగా చేయడం, కడప జిల్లాను ముక్కలు చేయడం, కడప జిల్లాను మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే 8 ఒక జిల్లాగా, మా 2 కాన్స్టిట్యున్సీలను చిత్తూరులకు వేసేసి చిత్తూరు జిల్లాను 3 జిల్లాలుగా చేయడం మీకు భావ్యమా? అన్ని జిల్లాలు 2 జిల్లాలు అయినాయి. 13 జిల్లాలలో ఒక్కొక్క జిల్లా 2 జిల్లాలు అయినది. చిత్తూరు జిల్లా 3 జిల్లాలు అయినది. మా కడప జిల్లాను మీరు పని కట్టుకొని, మరి మీకు రాజకీయ కొన్ని ఉండొచ్చు, సమీకరణాలు ఉండొచ్చు.
పొలిటికల్గా కొన్ని మీకు ఉండొచ్చు సమీకరణాలు, కానీ మీకు ప్రజలందరూ ఒకటే. మీరు ఆలోచన చేయండి. ఈరోజు కడప జిల్లాలో 10 నియోజకవర్గాలలో మీరు ఎన్ని గెలిచినారు? మీరు 7 దెబ్బతినకుండా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇంకా ఒక నెల రోజులు పోతే ఎన్ని అంటే గత ప్రభుత్వం జిల్లా చేసింది, మీ ప్రభుత్వంలో జిల్లా పోవడం అనేది మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు గతంలో చెప్పడం జరిగింది ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, అమరావతి ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి. దాన్ని మీరు ఆ రోజు మామూలుగా చేసినారా, లేకుంటే మీ రాజకీయ భవిష్యత్తు కోసం అక్కడ ప్రజల సెంటిమెంట్? రాయచోటి జిల్లా సాధన సమితి సభ్యులము మేము తప్పకుండా రాయచోటిని జిల్లా సాధించేంత వరకు కూడా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మాకు కావాల్సింది మా ప్రాంతం యొక్క అభివృద్ధి మాకు కావాలి. మా ప్రాంతం మీరు ఒక్కసారి చూడండి. మీకు రాయచోటి జిల్లా కేంద్రంగానే సాధిస్తాం. రాయచోటి జిల్లా కేంద్రాన్ని 40 కిలోమీటర్ల పరిధి భౌగోళికంగా రాయచోటిని సెంటర్ చేసి 14 మండలాల కేంద్రంగా రాయచోటి జిల్లాను ఏర్పాటు చేయాలి. 14 మండలాల కేంద్రంగా రాయచోటి జిల్లాను 14 మండలాల కేంద్రంగా రాయచోటిని 14 మండలాల కేంద్రంగా రాయచోటి జిల్లాను 14 మండలాల కేంద్రం